క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఒక్క నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనము చదివి ధ్యానము చేసుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చదివిన ఈ లేఖన భాగము నిమిత్తమై ప్రభు సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచున్న మా ప్రభువా, నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధికి చేరివచ్చుటకు మీరు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. కూడి వచ్చిన వారిని అందరినీ దీవించండి. మైకు ద్వారా వింటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. నీవు మాట్లాడుతూ ఉండగా నీ వాక్యము మా హృదయాల్లో పనిచేయనట్లుగా మీ కృప దయచేయండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు మీరు బోధించమని ఈ నిష్ప్రయోజకుడైన నీ దాసుని మీరు వాడుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు మనము ప్రతిరోజు కూడా వింటూ వస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయాన్ని ముగించుకొని 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనము ముగించుకున్నాం. ఈ దినమున 2వ వచనములోని మాట చదువుదాం. ఈ 2వ వచనములోని మాట, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఈ వచనములోని మాట మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ ఈ 2వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఇలా రాయబడింది: క్రీస్తునందు విశ్వాసముంచక ముందు ఈ ఎఫెసీయులు దుష్టత్వములో మునిగి భయంకరమైన స్థితిలో ఉన్నవారు అని పౌలు జ్ఞాపకానికి తీసుకొని వచ్చాడు. వారి స్వభావమంతా బహు చెడ్డదిగా ఉంది అన్నాడు. వారి స్వభావం అంతా బహు చెడ్డదిగా ఉంది. వారు లోక మార్గమును అనుసరించారంట. అంటే వారు తమ సొంత చిత్తము ప్రకారంగా, వారి సొంత మహిమ కోసం
బ్రతికినారు. సొంత చిత్త ప్రకారంగా సొంత మహిమ కోసమై వారు బ్రతికారు. లోకస్తులు తమ సొంత సంతోషము కోసం బ్రతికారు. అయితే తనను సంతోష పెట్టేందుకు మనుష్యులు బ్రతకాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అనగా దేవుని సంతోషపరచడానికి మనుషులు బ్రతకాలి, తమను తాము సంతోషపరచుకోవడానికి కాదు. ఇక దేనికి కాదు. ఆయన బతికించినాడంటే కేవలము బతికించిన వాణ్ణి సంతోషపరచాలని ఆయన మనల్ని బ్రతికించినాడు అన్నది మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి లోక మర్యాద ప్రకారం నడిస్తే దేవునికి మనము అవిధేయులమై ఆయనకు శత్రువులమైతాము అన్నాడు. దేవునికి శత్రువులమైతామంట. అర్థమైంది మాట. లోక మర్యాద ప్రకారం నడుచుకుంటే గనక, లోక పద్ధతి ప్రకారం నడుచుకుంటే గనక మనము దేవునికి శత్రువులమైతామంట. చాలామంది లోక మర్యాద చొప్పున, లోక పద్ధతి ప్రకారంగా, లోక అలవాటు ప్రకారంగా లోక సంతోషాన్ని అనుభవిస్తున్నారు. కానీ తనను బతికించినటువంటి దేవుణ్ణి సంతోషపరచలేకపోతున్నారు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా నడుచుకోలేకపోతున్నారు. అదే ఆయనకు బాధ. పౌలు ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, వాయుమండల సంబంధమైన అధిపతి అంటే సాతాను అని అన్నాడు అన్నమాట. సాతాను అన్నాడు. సాతాను వాడే సమస్త దుర్మార్గులకు నాయకుడంట. సాతాను వాడే సమస్త దురాత్మలకు నాయకుడు. అంత మాత్రమే కాదు, యేసు సాతానును లోకాధికారి అని కూడా పిలిచినాడు. ఇతడు లోకాధికారి, దురాత్మలకు తాను నాయకుడిగా ఉండి పరిపాలించున్నాడు. ఎందుకంటే ప్రపంచ ధర్మమును అనుసరించి దేవునికి లోబడిని వారి జీవితాలను సాతాను పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ మాట అర్థమైంది కదా. ప్రపంచ ధర్మమును అనుసరించి దేవునికి లోబడిని వారి జీవితాలను ఏం చేశాడు అంటే సాతాను పరిపాలిస్తున్నాడు. ఎవరైతే దేవునికి లోబడరో, దేవుని మాట వినరో, వారు సాతాను పరిపాలన కింద ఉన్నారు అని అర్థమవుతుంది. ఒక భక్తుడు ఇలాగన్నాడు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవకుండా ఆ దినము గడిపేటువంటి వాడు సాతాను పరిపాలన కింద ఉన్నాడు అని అన్నాడు అన్నమాట. అర్థమైంది మాట. ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదవకోకుండా తన ఉద్యోగానికి కానీ తన పనికి కానీ వెళితే కనుక ఆ దినమంతా ఒక సాతాను పరిపాలనలో తాను ఉన్నాడు అని అన్నాడు అన్నమాట. అంటే దేవుడు దూరం అయితే ఎవరి దగ్గర అవుతారు? సాతాను దగ్గర అవుతాడు. అంతే. దేవుడు దగ్గర అయితే సాతాను ఏమవుతాడు? దూరం అవుతాడు. ఈ మాట బైబిలే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ దినమందు నేను ఒక 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఒకటి మునుపు అనే మాట, రెండవది ఇప్పుడు అనే మాట. ఈ 2వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. మునుపు అంటే దేవుణ్ణి ఎరగని దినాలు. మునుపు దేవుణ్ణి ఎరగనంత వరకు మనము సాతాను యొక్క పరిపాలన కింద
ఉన్నాం. అబద్ధాలాడుతూ, మోసాలు చేస్తూ, విగ్రహాలకు పూజ చేస్తూ, పండగలు చేస్తూ, బలులు అర్పించుచు, ఇంకా ఎన్నో మునుపు అనే మాట. 3వ వచనం చూడండి. 3వ వచనంలో వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అర్థమైందే? వారితో కలిసి మనమందరము అన్నాడు పౌలు. అంటే రాస్తున్న నేనేమి, చదువుతున్న మీరేమి, మనమందరం కూడా పౌలు కూడా తనను కలుపుకుంటున్నారు. మునుపు దేవుని ఎరగని దినాల్లో సౌలుగా ఉన్నటువంటి ఈ పౌలు ఏం చేశాడో మనమంతా ఎరుగుదము. 8వ అధ్యాయం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. మునుపు కదా, మనమందరము కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. కోరికలు నెరవేర్చుకొనొచ్చు. మన మనసు చెప్పిందే మనం వింటున్నాం, మన శరీరం ఆశించింది మనము అనుభవించినాం. ఎప్పుడు? మునుపు, దేవుని ఎరగని దినాల్లో మనకు నచ్చిన పని మనం చేసినాం. ఇంకేమన్నా పౌలు అంటే మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించినాం. కడమవారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి అని అన్నాడు అనమాట. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం చెప్తున్నమాట, క్రైస్తవులమైన మనము కూడా క్రీస్తులో నమ్మకముంచక ముందు పాపములో ఇదే విధంగా జీవించినాం. స్వభావ సిద్ధంగా మనము కూడా ఉగ్రతకు పాత్రులమైనాం. అంటే మనము దేవుని ఉగ్రతకు శిక్షకు పాత్రులుగా ఉంటిమి. దేవుని ఉగ్రత మానవ కోపం లాంటిది కాదంట. దేవుని ఉగ్రత మానవ కోపం లాంటిది కాదంట. దేవుడు పాపముపై ఒక దినము కోపించి మరునాడు దానిని మర్చిపోయేవాడు కాదు. దేవుడు పరిశుద్ధుడు, అపవిత్రతను ఆయన సహింపలేడు. అందుచేత ఆయన దుష్టత్వాన్ని, దాన్ని చేసేవారిని నాశనము చేయాలని నిశ్చయించినాడంట. దేవుని కోపము మనిషి కోపం లాంటిది కాదంట. దేవుని కోపం ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. దేవుడనగా పరిశుద్ధుడు. అపవిత్రతను ఆయన సహింపలేడు, పాపాన్ని ఆయన సహింపలేడు, దుర్మార్గతను ఆయన సహింపలేడు, అబద్ధాన్ని ఆయన సహింపలేడు. అందుచేత ఆయన దుష్టత్వాన్ని, దాన్ని చేసేవారిని నాశనము చేయాలని నిశ్చయించినాడంతే. నేను నాశనం చేస్తా వాళ్ళందరినీ. ఈనాడు దేవుని భయం లేకుండా జీవించేవారు, ఆదివారం సైతం ఎగరగొట్టేవాళ్ళు. ఆదివారం ఎగరగొట్టినామంటే అది నీకు దేవుని భయము లేదు, అంతేం లేదు. దేవుని భయం ఉన్నాడు దేవుని సన్నిధికి వస్తాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు, దేవుని ఆరాధిస్తారు అందరు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆయన ఇలాగ నిర్ణయం తీసుకుంటాడంతే. ఏమి నిర్ణయం తీసుకుంటాడంటే నాశనము చేయాలని నిశ్చయించినాడంట. వారిని నాశనం చేస్తా, వారు బతకడానికి వీల్లేదు.
అందుకే దేవుని ఉగ్రతకు మనము పాత్రులమై ఉంటిమి. ప్రేమైన సోదరి సోదరులారా, దేవుడంటే ఏ మనుడులే అని ఎప్పుడు అనుకోవద్దు, ఏమి చేడులే అని ఎప్పుడు అనుకోవద్దు, ఆయన ఏమైనా చూస్తున్నాడా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆయన దృష్టంతా మన మీదనే ఉంది. కళ్ళిచ్చిన వాడు కానకుండా అంటే ఆయన చూస్తూనే ఉంటాడు. దేవుని కళ్ళు కప్పి మనం జీవించలేము. దావీదు అన్నాడు, పరలోకానికి ఎక్కిపోదు నాక నీవు ఉన్నావు, భూమి మీద నువ్వు ఉన్నావు, పాతాళంలో నీవు ఉన్నావు, అగాధ జలములోకి దిగిపోదు నా అక్కడ ఒక నీవే ఉన్నావు అన్నాడు. తప్పించుకోవడానికి ఏమాత్రం వీల్లేదు. వచనం 11 చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట. 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు అన్నాడు. సున్నతి లేనబడిన మీరు అని అన్నాడు అనమాట. ఈ 11వ వచనంలో పౌలు భక్తుడు రాస్తూ ఇలా చెప్పినాడు, యూదులు కాని ప్రజలు అన్యజనులు, యూదులు కాని ప్రజలు అన్యజనులు. పౌలు కాలంలో యూదులు అన్యజనులను సున్నతి లేనివారు అని పిలిచినారు. అన్యజనులను యూదులు వీరు సున్నతి లేని వారని పిలిచినారు. ఎందుకంటే యూదుల వలె వారు సున్నతి ఆచారాన్ని జరిగించేవారు కాదు. దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రతి మగవాడు పుట్టిన 8వ నాడు ఖచ్చితంగా సున్నతి చేయించుకోవాలి. అలా చేయించుకున్న వాడు మాత్రమే అబ్రహాము సంతానముగా వారు పిలువబడ్డారు. ఇది మనకు ఆదికాండం 17వ అధ్యాయము 9, 14 వచనాలు రాయబడింది. అలా చేయడం యూదుడిగా ఉన్నవానికి బహిరంగ సూచన ఇది. ఈ విధంగా పౌలు కాలంలో కూడా యూదులు తమ్మును తాము సున్నతి గలవారమని పిలుచుకునేవాళ్ళు. ఇది అలాగుండగా వచనం 12 కూడా చదువుదాం. వచనం చూడండి, 12వ వచనంలో రాయబడిన మాట చదవాలి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకోండి. క్రీస్తుకు దూరస్తులు ఉంటామని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు అనమాట. కాబట్టి ఈ ప్రవచనంలో పౌలు ఎఫెసీయులకు వారి పూర్వస్థితిని గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటిగా వారు క్రీస్తును గురించి వినలేదు. రెండవదిగా వారు ఇశ్రాయేలు పౌరులు కారు, అంటే యూదుల దేశస్థులు కారు, ఎఫెసీ సంఘస్థులు. మూడవదిగా యూదులతో దేవుడు చేసిన నిబంధన వాగ్దానములో వారికి భాగము లేదు. వారికొక రక్షకుని పునరుద్ధానాన్ని దేవుడు యూదులకు గొప్ప వాగ్దానం చేసినట్టుగా వాక్యం చెబుతుంది. ఈ 3 కారణాల వల్ల యూదుల దృష్టిలో అన్యులైన ఎఫెసీయులు నిరీక్షణ లేని వారు, దేవుడు లేని ప్రజలు, వారు నిజమైన ఒకే దేవుని ఎరుగరు. వారి గురించి రాయబడింది వారు దూరస్తులు అనే మాట అన్నాడు. వారు దూరస్తులు. యూదులేమో క్రీస్తుకు సమీపస్తులు, అన్యులేమో వీరు దేవునికి దూరస్తులు అనే మాట ఈ లేఖన భాగం మనకు గుర్తు చేస్తూ ఉంది. వచనం 13 చూడండి.
చదువుతారన్నమాట. 13 వచనంలో రాయబడిన మాట. అయినను ఆ, అయినను మునుపు దూరస్తులైన మీరు అన్న మాట ఉంది. చాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు, మునుపు వీళ్ళేమంట, దూరస్తులు అంట. అవునా, దూరస్తులు. అయితే యేసుక్రీస్తు ఆయనే స్వయంగా యూదులను మాత్రమే కాకుండా అన్ని జనులను కూడా రక్షించడానికి వచ్చినాడు. కేవలము యూదులను మాత్రమే కాదు, అన్యజనులమైన మనల్ని కూడా రక్షించడానికి ఆయన వచ్చినాడు. యేసు ప్రజలందరికీ, అంటే యూదులకు అన్యజనులకు కూడా రక్షకుడిగా ఉండడానికి ఈ లోకానికి ఆయన వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తు రక్తము ద్వారా, క్రీస్తు మరణము అనే బలి ద్వారా విశ్వాసులందరూ సమీపస్తులయ్యారు. అందరం సమీపస్తులమైన, కేవలం యూదులు మాత్రమే కాదు, అన్యజనులమైన మనం కూడా ఆయన రక్తము ద్వారా, ఆయన మరణము ద్వారా సమీపస్తులము అయినాము. అంటే వారు దేవుని కుటుంబంలోకి వచ్చారు. యూదులేమి అన్యజనులేమి దేవుని కుటుంబంలోకి వాళ్ళు వచ్చినారని వ్రాయబడింది. ఈ విధంగా యూదులు అన్యజనులు ఒక్కసారి యేసులో విశ్వాసం ఉంచగానే ఒకే ఆత్మీయ కుటుంబంలో ఏకమైనట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. యూదులేమి అన్యజనులేమి క్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల ఒకే కుటుంబంలో చేరినారు. ఇటు యూదులు చేరినారు, ఇటు అన్యజనులుగా చేరారు. మనమందరం ఒకే కుటుంబం, ఒకే కుటుంబీకులం, ఒకే రక్తము చేత కడగబడిన వాళ్ళం, ఒకే బలలో మనం చెయ్యి వేస్తున్నాం. ఈ 13 వచనం మనకు జ్ఞాపకము చేస్తున్న మాట ఇలాగా వ్రాయబడి ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా చూడగలము. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం చూస్తారో ఒకసారి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5వ అధ్యాయం గలతీ పత్రిక 21వ వచనములో భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును సుసంతరించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అని పౌలు భక్తుడు ఇక్కడ వ్రాసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. గలతీ సంఘానికి పౌలు రాస్తూ, ఇంకా మనము కొంచెం ముందుకు వస్తే గనక 19-20 వచనాలు చదివితే గనక ఇలా రాయబడింది ఆ మాట. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు. 21 భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచూ ఉన్నాను. మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవాడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకో. మునిపే చెప్పినాడంట పౌలు వాళ్ళకు, గలతీలారా అంటూ చెప్పిన మాట. మునుపు చెప్పినాను కదా, ఇట్టి వాటిని చేసేవాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు, ప్రవేశించడానికి వీల్లేదు అని వ్రాయబడింది. సోదరులారా, ఇట్టి వాటిని చేస్తున్నావో ఒకవేళ మనకు దేవుని రాజ్యము లేదు. మునుపు సంగతి గ్రహించు వారమై ఉండాలి. ఇలాంటి వాటిని చేసేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు. అంటే ఎవరైతే
అల ఎవరైతే అలవాటు ప్రకారం పాపము చేస్తూ పశ్చాత్తాపపడరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు అన్నాడనమాట. పశ్చాత్తాపపడని వారు దేవుని రాజ్యములో ఏమాత్రం కూడా వాళ్ళు ప్రవేశింపలేరంట. ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడతారో వారు మాత్రమే దేవుని రాజ్యములో ప్రవేశించగలరు. పశ్చాత్తాపము లేకుండా, పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభు రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రవేశించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు అని వ్రాయబడిన మాట మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే, ఆలోచన చేస్తే బైబిల్లో మనకి మాట మనకు కనిపిస్తూ ఉంది. లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 22:61లో, లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనాన్ని మనం చూడగా, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కుయ్యక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని. అర్థమైంది కదా? నేడు కోడి కుయ్యక మునుపు నన్ను ఎరగనని నువ్వు 3 సార్లు అబద్ధము ఆడతావు పేతురు, ఆడతావు అన్నాడు. అది జరిగిందా లేదా? జరిగింది. రండి 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనం. 2:26వ వచనములో, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఎప్పుడు? మునుపు. అర్థమైందే? అతడు అనగా ఎవరు అయినా? సుమియోను. అవునా? 25 ఆ మాట ఉంది. 25వ వచనంలో, యెరూషలేమునందు సుమియోనును ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచుండువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెనంట. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములకు వచ్చెను అన్నమాట రాయబడింది. మునుపు అనే పదాన్ని మనం జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. కాబట్టి మునుపు అనే పదం మీద మనం ఆలోచన చేస్తే, ఆదికాండములో ఇలా రాయబడింది అనుకుంటాను. ఆదికాండము చూడండి, ఆదికాండం 27:4వ వచనములో, ఆదికాండం 27వ అధ్యాయము 4వ వచనము చూడాలి. 27:4. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనములను సిద్ధపరచుమని చెప్పగా వింటిని. అర్థమైందా? మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించున్నట్లు. ఇస్సాకు ఏశావుతో చెప్తున్నాడు. ఏశావు పెద్ద కుమారుడు కాబట్టి మరి అతడు వేటాడేవాడు, అడవిలో ఉండేవాడు, జంతువులను వేటాడి తెచ్చేవాడు. అందుకోసమే ఏశావుతో చెప్తుండగా రిబ్కా విని తన కుమారుడగు అంటే యాకోబుని పిలిచి ఈ మాట చెబుతుంది. మృతి పొందక మునుపు తిని యెహోవా సన్నిధిలో నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు అన్నమాట.
ఆశీర్వదించుతాను అని అన్నాడు. ఇక మనకు చాలా కనిపిస్తాయి. తీతు పత్రిక 3:3లో, తీతు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగా చదవాలి. ఎందుకనగా మనము కూడమునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనొకడు ద్వేషించుచు ఉంటిమి గాని అన్నాడు. మునుపు అనే పదం ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. చివరికి ఒక మాట చూడండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం ఒకసారి. అట్లా 5వ వచనం చదువుతారా? ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడక ఉండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎట్లనట? దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడక పోయాను. ఎవరైనా అనోకు, అవునా, విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను. అది కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడంట? దేవునికి ఇష్టడై ఉండెను. కొనిపోబడినాక కాదు, కొనిపోబడక ముందే దేవునికి ఇష్టడై ఉండెను అనే మాట ఉంది. ఇవి మనకు కనిపిస్తాయి. ఇక ఒక మాట చూద్దాం. ఫిలోమోను పత్రికలో ఎబ్రీ తర్వాత ఉంటుంది, అది వెనక ఉంటుంది. మొదటి అధ్యాయం 11వ వచనం. ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనంలో 1:11లో అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే అన్నాడు. ఎప్పుడంట? అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే అన్నాడు అన్నమాట. ఎవరు? ఒనేసిము ఫిలోమోనుకు దాసుడు. అయితే ఫిలోమోను ఇంటి నుంచి ఒనేసిము పారిపోయినాడు. అవన్నీ మనకు పై వచనం కనిపిస్తాయి. పారిపోయి చివరికి పౌలు చేతులు పడ్డాడు. పౌలు అతనికి తన సాక్ష్యం చెప్పినాడు. అప్పుడు ఈ ఒనేసిము అనే వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచాడు, మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు. అప్పుడు పౌలే ఈ పత్రిక రాసి ఫిలోమోనుకు ఇవ్వడానికి ఒనేసిముని పంపించినాడు. మునుపు కదా, అతడు మునుపు నీకు నిష్ప్రయోజకమైన వాడే అన్నాడు అన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా మునుపు దేవునికి నిష్ప్రయోజనమైన వాళ్ళమే. ఎందుకు? పనికిరాని వాళ్ళం మనం. ఒక మాట ఆలోచన చేస్తే, ఇప్పుడు చూడండి, అదే 11వ వచనంలో రాయబడిన మాట 2వ లైన్లో, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను అన్నాడు. మునిపేమో నిష్ప్రయోజకుడు, ఇప్పుడైతే నీకు నాకు ప్రయోజకుడైనాడు. ఇప్పుడు మనం కూడా దేవునికి ఏమైనామంట? ప్రయోజకులమైనాం. అవునా? ప్రయోజకులమైనాం. ఈ మాటలన్నీ మనకు బైబిల్లో కనిపిస్తాయి. మునుపు అనే పదం మీద మనం ధ్యానం చేస్తాం. ప్రభు చిత్తమైతే ఇప్పుడు అనే పదం మీద కూడా మనం ధ్యానం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా,
మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరు వినిపించిన ఈ శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.